హాయ్ అండి. ఇవాళ మనము చిమ్నీ క్లీనింగు ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూద్దామండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఈ చిమ్నీ ఫిల్టరు ఎంత జిడ్డు పట్టున్నదో దీన్ని మనము కొత్తదిలాగా తళతళ మెరిసేలాగా ఈజీగా ఎలా చేయొచ్చో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో హిండ్వేర్ చిమ్నీ అండి మాది. చూడండి, ఇది మాది చాలా పెద్దదన్నమాట చిమ్నీ. ఎందుకంటే మాది 3 బర్నర్ గ్యాస్ స్టవ్ అనమాట. సో గ్యాస్ స్టవ్ అంతా కవర్ అవ్వడానికి మేము ఇంత పెద్ద చిమ్నీ తీసుకున్నాము. చూడండి ఎంత డస్ట్ పట్టున్నదో, ఎంత ఆయిలీగా ఉందో. దాన్ని ఇప్పుడు మనము ఎంత నీట్గా క్లీన్ చేస్తామో చూడండి. దీనికి ఇక్కడ 2 స్క్రూలు ఇచ్చుంటారండి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. మనం ఆ స్క్రూస్ని ఓపెన్ చేసేస్తే ఆ ట్రే వచ్చేస్తుంది అనమాట. సో మనం ఆ ట్రే తీసుకెళ్ళి ఒక న్యూస్ పేపర్ మీద పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే కింద నేలంతా కూడా నీట్గా ఉంటుంది అనమాట, ఏమీ డర్టీ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక లిక్విడ్ చూపిస్తున్నాను చూడండి. ఈ బాటిల్ని మనము స్ప్రే అనమాట, మొత్తం స్ప్రే చేయాలి. ఇది కొంచెం ఫోమ్ లాగా ఉంటుంది, స్ప్రెడ్ అవుతుంది. మనం స్ప్రే చేస్తే ఎక్కడెక్కడ ఎక్కువ ఆయిల్ జిడ్డుగా ఉందో అక్కడ కొంచెం ఎక్కువ స్ప్రే చేయండి. మిగతా ప్లేసెస్లో నార్మల్గా స్ప్రే చేయండి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఈ స్ప్రే బాటిల్తో మొత్తం చిమ్నీ ట్రే మొత్తం కూడా మనము ఇలా స్ప్రే చేసేసేయాలండి. ఇలా స్ప్రే చేసినాక ఒక 30 మినిట్స్ మనం ఇలా వెయిట్ చేయాలి. దాని మీద 30 మినిట్స్ అని రాసుందంటే, కానీ నాకు ఒక 5-10 మినిట్స్ కల్లా కూడా క్లీన్ అయిపోయిందండి. జస్ట్ నేను చెక్ చేద్దామని టూత్ బ్రష్ తీసుకుని జస్ట్ క్లీన్ చేశానండి. చూడండి ఎంత నీట్గా పోతుందో. మరీ ఎక్కువ టఫ్ స్టెయిన్స్ కానీ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేయాలండి. నార్మల్గా కానీ ఉంటే త్వరగా పోతున్నాయండి. 5-10 మినిట్స్లో మనకు మొత్తం ఆ గ్రీజ్ అంతా కూడా చూడండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కొంచెం కూడా అతుక్కోవట్లేదు, స్టిక్కీగా కానీ ఏమీ లేదు. మనం ఏమి ప్రెషర్ పెట్టాల్సిన పనే లేదు. చూడండి ఎంత ఈజీగా ఉందో. జస్ట్ ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసేసుకోవడమే. మనము ఈ స్ప్రే చేసేటప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా చేసుకోవాలండి. మనకు చూడండి ఈజీగా బ్రష్కి అంతా కూడా డస్ట్ వచ్చేస్తూ ఉంది. ఈ చిమ్నీ ట్రేలో చూడండి మధ్య మధ్యలో హోల్స్ లాగా ఉంటాయి కదా, ఆ హోల్స్లో కూడా స్ప్రే మనం నీట్గా చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ హోల్స్లో కూడా మనకి క్లీన్ అయిపోతుంది డస్ట్. ఆగండి, ఏంటా మ్యాజిక్ లిక్విడ్ అని వెయిట్ చేస్తున్నారు కదా, చూపిస్తానండి. చూడండి, ఇది సిఫ్ కంపెనీ వాళ్ళది పర్ఫెక్ట్ ఫినిష్ అనమాట. ఇది ఓవెన్ అండ్ గ్రిల్కి మాత్రమే యూస్ చేస్తారు. చాలా బాగా క్లీన్ అవుతుందండి. 100% టఫ్ స్టెయిన్స్ కూడా మీకు క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇది చిమ్నీ ట్రే నేను రివర్స్ తిప్పాను అనమాట. ఇంకో సైడ్ చూడండి ఎంత గ్రీజీగా ఆయిలీగా ఉందో. ఒక సైడ్ మాత్రం స్టెయిన్స్ ఎక్కువ ఉన్నాయండి, ఇది లోపల సైడు. సో ఇక్కడ ఆయిలీగా మాత్రమే ఉన్నాయి, స్టెయిన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనము ఇందాక క్లీన్ చేసుకున్నట్టుగానే రెండో సైడ్ కూడా మనము క్లీన్ చేసుకోవాలండి. జస్ట్ ఈ లిక్విడ్ని దానిపైన స్ప్రే చేసేసి ఒక 5-10 మినిట్స్లో క్లీన్ చేసేసుకోవడమే. ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని కాస్ట్, ప్రైస్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇది ఎంత సింపుల్ ప్రాసెస్, మనకి ఏమి కష్టం లేకుండా చేయొచ్చండి క్లీనింగు. మామూలుగా అయితే మనం ఇది వేడి నీళ్ళల్లో, ఈ ట్రేని వేడి నీళ్ళల్లో ఒక 1 అవర్ నానబెట్టాలండి. దాంట్లో బేకింగ్ సోడా, వెనిగరు, కాస్టిక్ సోడా ఇలా రకరకాలవన్నీ యూస్ చేసి ఒక 1 అవర్ ఉంచితే కూడా మనకి క్లీనింగ్ చాలా కష్టం అండి. ఆ క్లీనింగ్ చేస్తే ఆ ఆయిల్ గ్రీజ్ అంతా కూడా మన చేతులకంతా కూడా అంటుకుంటుంది. ఇదైతే చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ క్విక్ మెథడ్ అండి. మనం ఇప్పుడు టూత్ బ్రష్ తీసుకొని దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇది టూత్ బ్రష్తో క్లీన్ చేసేసాక వాటర్లో మనము వాటర్ పెట్టి ఒకసారి స్ప్రే చేసేస్తే చాలండి, నీట్గా కొత్తదిలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి దీన్ని నేను వాష్రూమ్లోకి తీసుకెళ్ళి క్లీన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు మనము ఈ ట్రే మీద జస్ట్ వాటర్ స్ప్రే చేసేస్తే చాలండి, మొత్తం పోతుంది. ఒకసారి క్లీన్ చేశాక బ్యాక్ సైడ్ తిప్పి ఇంకో సైడ్ కూడా ఇలాగే వాటర్ స్ప్రే చేసేస్తే నీట్గా దాని లోపల ఉండే డస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి. ఆ హోల్స్లో కూడా మనము నీళ్ళు పోయాలన్నమాట. అప్పుడే మనకి ఈ డస్ట్ అంతా కూడా లోపల స్టక్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది. అంతేనండి, క్లీనింగ్ అయిపోయింది. ట్రే చూడండి మనకి కొత్తదిగా, షైనీగా, గ్లాసీగా ఉంది. అసలు న్యూదంటే కొత్తదంటే నమ్ముతారండి, అలా వచ్చేసింది క్లీనింగు. చూసారు కదా, ఒకే ఒక స్ప్రేతో ఒక 10 మినిట్స్లో మనము చిమ్నీ ట్రేని కొత్తదిగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.